ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మరి ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 30వ వచనాన్ని మనం చదువుకుందాం. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుడి, విమోచన దినము వరకు ఆయన యందు మీరు ముద్రించబడి ఉన్నారు. ప్రభువుకి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ వాక్యాన్ని పరిశుద్ధాత్మ దేవుని వెలుగులో జాగ్రత్తగా ధ్యానం చేద్దాం, వినాలి. ఇక్కడేం రాయబడి ఉంది? దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుడి అంటే ఆత్మను దుఃఖపరచుకుడి, పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుడి అని దేవుడు మాట్లాడుతున్నాడు. ఆత్మను దుఃఖపరచగలమా? ఆత్మను సంతోషపరచగలమా? ఆత్మను దుఃఖపరిచే శక్తి, ఆత్మను సంతోషపరిచే శక్తి మనకుందా అంటే దీని మాట ప్రకారం ఉందనేదే కదా అర్థం. అందుకనే కదా దేవుడు మనల్ని హెచ్చరిస్తున్నాడు. ఏమని? దేవుని పరిశుద్ధాత్మను మీరు దుఃఖపరచొద్దు. మనం ఎలా దుఃఖపరుస్తాము? దేవుని ఆత్మను మనం ఎలా దుఃఖపరుస్తామండి? దేవుని పరిశుద్ధాత్మను మనం ఏ విధంగా దుఃఖపరుస్తాము? ఆలోచిస్తే, దేవునికి విరోధమైన పనులు మనం చేసినప్పుడు, దేవునికి అవిధేయులుగా మనం బ్రతికినప్పుడు, దేవునికి లోబడకుండా జీవించినప్పుడు, దేవునికి ఇష్టం లేని కార్యాలు మనం చేసినప్పుడు, దేవునికి ఆయాసంగా మనం బ్రతికినప్పుడు, దేవునికి లోబడకుండా మనం జీవించినప్పుడు దేవుని ఆత్మ ఏమవుతాడు? చెప్పండి ఏమవుతాడు? దుఃఖపడతాడు. దేవునికి విరోధంగా నువ్వు బ్రతికితే నిన్ను బట్టి దేవుడు దుఃఖపడతాడు. దేవునికి విరోధంగా నువ్వు ప్రవర్తిస్తే, దైవ చిత్తానికి విరోధంగా నువ్వు మాట్లాడితే, దేవునికి లోబడని పనులు నువ్వు చేస్తే నిన్ను బట్టి పరిశుద్ధాత్మ దేవుడు దుఃఖపడతాడు. కాబట్టి ప్రియ దేవుని బిడలారా, మీరు దేవుని ఆత్మను దుఃఖపరుస్తారో, దేవుని ఆత్మను సంతోషపరుస్తారో మీ చేతుల్లో ఉంది. పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ ఏమని రాయించాడంటే, దేవుని పరిశుద్ధ ఆత్మను మీరు దుఃఖపరచొద్దు. ఈనాడు ఎంతమంది దేవుని నమ్ముకున్నారు కానీ దేవుని ఆత్మను దుఃఖపరిచేవారుగా ఉన్నారు. ఎంతమంది దేవుని ఆత్మను సంతోషపరిచేవారుగా ఉన్నారు. దేవుని ఆత్మను అనేకులు దుఃఖపరిచేవారుగానే ఉన్నారు. ఎందుకంటే ఎన్ని సంవత్సరాలైనా వాళ్ళలో మార్పు రావడం లేదు, ప్రవర్తనలో చేంజ్ అనేది రావడం లేదు, వాళ్ళ యొక్క యాటిట్యూడ్స్ మారడం లేదు, వాళ్ళ యొక్క హృదయము దేవుని వైపు తిరగడం లేదు, దేవునికి లోబట్టడం లేదు, దేవునికి విధేయత చూపడం లేదు, దైవ చిత్తాన్ని వాళ్ళు చేయడం లేదు. అందుకనే నిన్ను బట్టి, అలాంటి వారిని బట్టి పరిశుద్ధాత్మ దేవుడు దుఃఖపడుతున్నాడు. అయ్యో, నా కుమార్తె ఇంకా గ్రహించడం లేదు, అయ్యో నా కుమారుడు ఇంకా గ్రహించడం లేదు, ఇంకా తెలుసుకోవడం లేదని ఆ పరిశుద్ధాత్మ తండ్రి మనల్ని చూసి దుఃఖపడుతున్నాడు. ఇప్పుడు యాజ్ యూజువల్ గా మీరు తల్లిదండ్రులు కదా, మీ పిల్లలు చిన్న పిల్లలైతే ఓకే, వాళ్ళు పెరిగి యవ్వనస్తులైన తర్వాత కూడా, అన్నీ తెలిసిన తర్వాత కూడా మీ మాట వినకుండా ఉంటే, మీకు లోబడకుండా ఉంటే,
మీకు అవిధేయులుగా ఉంటే, మీకు ఆయాసకరమైన మార్గాల్లో వాళ్ళు నడుస్తుంటే, బాధ్యత లేని కుమారులుగా కుమార్తెలు ఇంట్లో ఉంటే, అన్ని అబద్ధాలు మీతో మాట్లాడుతుంటే, మీరు ఒకటి చేయమంటే వాళ్ళు ఒకటి చేస్తుంటే, వాళ్ళను బట్టి మీరు తల్లిదండ్రులుగా సంతోషిస్తారా, దుఃఖపడతారా? చెప్పండి చెప్పండి, ఏం చేస్తారు మీరు? దుఃఖపడతారు కదా. మరి ఇన్ ద సేమ్ వే పరిశుద్ధాత్మ దేవుడు కూడా మన తండ్రి కదా. ఆయన తండ్రి అయిన దేవుడుగా ఉన్నాడు కదా, మనల్ని సృష్టించిన దేవుడుగా ఉన్నాడు కదా, పరిశుద్ధాత్మ దేవుడుగా ఉన్నాడు కదా. ఆయన పరిశుద్ధాత్మ దేవుడుగా ఉండి మనల్ని అనుక్షణం బలపరుస్తున్నాడు కదా. మీకు తెలుసా, ఈ కాలం ఎవరి కాలం? ఇది పరిశుద్ధాత్మ దేవుని కాలం. హల్లెలూయా, హల్లెలూయా. తండ్రి అయిన దేవుని కాలం ఒకనాడు ఉండింది, కుమారుడైన దేవుని కాలం ఒకనాడు ఉండింది. ఈ రోజు పరిశుద్ధాత్మ దేవుని కాలం. నేను పరలోకమునకెక్కిపోయి మీ కొరకు ఆదరణకర్త నేను పంపిస్తానని చెప్పాడు. ఆ ఆదరణకర్త ఆ 120 మంది ఏమండి, ఆ మనుషులు మేడ గదిలో కనిపెట్టినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళ మీదకి అగ్ని నాలుకలతో దిగిన రోజు జూన్ 8. దిస్ ఈజ్ పెంటెకోస్ట్ డే. ఇది పెంతెకోస్తు దినము. అందుకే దీనిని వరల్డ్ ప్రేయర్ డేగా నిర్ణయించారు, ప్రపంచ ప్రార్థనా దినోత్సవంగా నిర్ణయించారు. కాబట్టి ఇంతటి ప్రాముఖ్యత కలిగిన ఈ దినాన్న మనం ఏమి ధ్యానిస్తున్నాం? ఆ పరిశుద్ధాత్మ దేవుణ్ణి దుఃఖపరచకూడదు, ఆ పరిశుద్ధాత్మ దేవుణ్ణి వేదన పరచకూడదు, ఆ పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఏడిపించకూడదు, ఆ పరిశుద్ధాత్మ దేవుణ్ణి కన్నీరు పెట్టించకూడదు, మన వల్ల ఆయన్ని బాధ పెట్టించకూడదు. ఇది ఎలా సాధ్యమంటే, ఆయనకి ఇష్టమైన ప్రవర్తన కలిగి ఉన్నప్పుడు, ఆయనకి లోబడి మనం జీవించినప్పుడు, ఆయనకి విధేయులుగా ఉన్నప్పుడు మాత్రమే పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని చూసి సంతోషపడతాడు. ఆయనకి విరోధంగా మనం బతికితే, ఆయనకి వ్యతిరేకంగా మనం జీవిస్తే, ఆయనకి విరోధమైన మాటలు మనం మాట్లాడితే, అవిశ్వాసపు అంధకారమైన మాటలు మాట్లాడితే, ఆయనకి విరోధమైన పనులు మనం చేస్తే, ఆయనకి విరోధమైన ఏమండి మార్గాల్లోకి మనం వెళితే, ఆ పరిశుద్ధాత్మ దేవుడు దుఃఖపడతాడని ఈరోజు నేను మీకు అందరికీ తెలియచేస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, ఎంతో మంది ఆత్మను దుఃఖపరిచేవారు, ఎంతో మంది ఆత్మను ఏమండి వేదన పరిచేవారు ఎంతో మంది ఉన్నారు. అతి కొద్ది మంది వేళ్ల మీద లెక్క పెట్టే కొద్ది మంది ఆత్మను సంతోషపరచేవారు ఉన్నారు. హల్లెలూయా చెప్పండి. మీరు కూడా కోవలోనికి వస్తారని, మీరు కూడా కోవలోనికి రావాలని, ఆత్మను సంతోషపెట్టువారిగా, దేవుని పరిశుద్ధాత్మను ఆనంద పెట్టువారిగా మీరు ఉండాలని, అట్టి సత్ప్రవర్తన, అట్టి సత్క్రియలు, అట్టి మంచి మనస్సాక్షి, మంచి హృదయము, మంచి ఆత్మ కలిగి దేవునికి లోబడి మీరు జీవిస్తారని ఈరోజు ఈ వాక్యాన్ని నేను మీకు తెలియపరుస్తున్నాను. ఎందుకంటే దేవుని పరిశుద్ధాత్మను మనము దుఃఖపరచకూడదు, దేవుని పరిశుద్ధాత్మను వేదనకి గురి చేయకూడదు. ప్రియ దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథంలో ఒక వ్యక్తి నాకు జ్ఞాపకం వస్తున్నాడు. ఆ వ్యక్తి ఎవరంటే గెహజీ. ఆ వ్యక్తి ఎవరండి? ఎవరతను? గెహజీ. ప్రియులారా, గెహజీ అనే వ్యక్తి మంచి స్టెప్ తీసుకున్నాడు. ఏంటా స్టెప్? నేను కూడా ఒక ప్రాఫిట్ కావాలి, ప్రవక్త కావాలని మంచి స్టెప్ తీసుకున్నాడు. మంచిదే. ఆ స్టెప్ తీసుకుని ఆయన ఏం చేశాడు? ఒక మంచి దైవజనుడి దగ్గర శిష్యుడిగా చేరాడు. ఆ దైవజనుడు ఎవరు? ఎలీషా. ఎలీషా అనే ఒక దైవజనుడి దగ్గర శిష్యుడిగా, ఒక డిసైపుల్ గా చేరాడు. ఎందుకు? అతను కూడా ఒక రోజు నాటికి ప్రవక్త కావాలని ప్రవక్త దగ్గర శిష్యుడిగా చేరాడు. చేరి మంచి పరిచర్య చేస్తున్నాడు, చక్కగా లోబడుతున్నాడు, చెప్పిన మాట వింటున్నాడు, దైవజనుడి అవసరాలన్నీ తీరుస్తున్నాడు, బ్యాగు మోస్తున్నాడు, చక్కగా అన్ని చూస్తున్నాడు, అన్ని చేస్తున్నాడు, దైవజనుడికి అన్ని సిద్ధపరుస్తున్నాడు. దైవజనుడు ఎక్కడికి వెళ్ళాలంటే అక్కడికి వెళ్తున్నాడు. ఏమండి మందిరంలో ఓడుస్తున్నాడు, ఏమండి చాపలేస్తున్నాడు, చేస్తున్నాడు, మంచినీళ్ళు పెడుతున్నాడు, అన్ని పరిచర్యలన్నీ చక్కగా, మందిర పరిచర్య, దైవజనుడి పరిచర్య, అన్నిట్లో చక్కగా లోబడి పాల్గొంటున్నాడు. మంచిదే కదా, అంత బాగుంది కదా.
ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్ కదా, బాగుంది కదా. కానీ ఒక రోజు వచ్చింది, ఆ గెహజీలో ఉన్నటువంటి బుద్ధి బయటపడింది. ఏంటి ఆ బుద్ధి ప్రియులారా? ఒకసారి ఆలోచించండి. ఈ మాట చెప్పే ముందు ఒక్క మాట మీకు చెప్పాలని ఆశపడుతున్న బాగేనండి. మీరు ఎప్పుడు పర్ఫెక్ట్ అంటే, నేను మంచోడిని, నేను పర్ఫెక్ట్, నేను అది ఇది ఊరికే సొల్లు మాటలు మాట్లాడకూడదు. అవకాశం, పాపము చేసి అవకాశం వచ్చినప్పుడు మీరు చేయకుండా వెనక్కి వస్తే అప్పుడు యు ఆర్ పర్ఫెక్ట్. హల్లెలూయా చెప్పండి. పాపము చేసి అవకాశం రానంత వరకు నేను చాలా మంచోడిని, నేను చాలా మంచిదాన్ని, నేను అది ఇది, ఇవన్నీ ఉత్తమ మాటల ప్రియులారా. పాపము చేసే అవకాశం, ఏమండి, పాపము చేసే అవకాశం నీ ఎదుటికొచ్చినా నువ్వు దాన్ని నిర్ద్వందంగా తిరస్కరించి ఏమండి సన్ ఆఫ్ గాడ్, నేను దేవుని బిడ్డని, నేను దేవుని కుమారుణ్ణని నువ్వు చెప్పి ఆ పాపము చేసే అవకాశం, అక్రమం చేసే అవకాశం, మోసం చేసే అవకాశం, ఏమండి విస్తారంగా డబ్బు వచ్చే అవకాశం, అక్రమార్జన చేసే అవకాశం వచ్చినా నువ్వు చెయ్యకుండా వెనక్కొస్తే అప్పుడు నువ్వు పర్ఫెక్ట్ ప్రియులారా. ఈ యొక్క గెహజీ చూడండి, మంచివాడే. ఆ యొక్క ప్రవక్త దగ్గర శిష్యుడిగా ఆయన చేరాడు. ఏమండి లోబడుతున్నాడు, మంచిగా ఉన్నాడు, పరిచర్య ఆయన చేస్తున్నాడు, ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్, బాగుంది. కానీ ఒక రోజు వచ్చింది. ఏంటి ఆ రోజు? నయమాన్ అనే ఒక మినిస్టర్ వచ్చాడు, మీకు తెలుసు. అతని కుష్ఠరోగం వచ్చింది, దాన్ని బాగు చేయించుకోవటానికి వచ్చాడు. అయితే లోపల ఉన్నటువంటి ఆ దైవజనుడు బయటకు కూడా రాలేదు. నువ్వు వచ్చిన దారే తిరిగి వెళ్ళి యోర్దాన్ నదిలో మునగమన్నాడు. నేనేందు మునిగేదని అతని అహంకారం నెత్తికెక్కి నేను మునగనన్నాడు. అతను రథం నడిపే వ్యక్తి ఏమైందయ్యా, మునగమన్నాడు అంతే కదా అన్నప్పుడు అతను మనోనేత్రాలు తెరవబడి మునిగాడు. అతనికి కుష్ఠరోగం పోయింది, మీకు తెలిసి ఇదంతా. అయితే వినాలి బాగా, అతను ఎంతో కృతజ్ఞత కలిగి దేవుడి స్తోత్రం హల్లెలూయా చెప్పండి. కృతజ్ఞత వెరీ ఇంపార్టెంట్ అండి, దయచేసి బాగా వినండి. కృతజ్ఞత. జంతువులకు నోరు లేదు, నోరుందా? అదేంటి పాస్టర్ గారు, ఇంత నోరుంది కదా. ఆవుకి బర్రెలకి ఎంత నోరుంది, ఏమండి ఏనుగుకి వాటికి ఎంత నోరుంది, పులికి ఏమండి సింహాలకి ఎంత నోరులు ఉన్నాయి. కానీ నోరైతే ఉంది. మాట్లాడతాయా, స్పందన తెలియజేస్తాయా, హృదయ ఆలోచనలు పక్కన వాడితో షేర్ చేసుకుంటాయా? ఏమి లేదు కదా. కానీ నోరు లేని వాటికి కృతజ్ఞత ఉంది. ఈనాడు నోరున్న మనుషులకి కృతజ్ఞత లేదు. ఎవరి పట్ల లేదు? దేవుని పట్ల లేదు, దేవుని యందు లేదు. ఆ దేవుడే నీ కుటుంబాన్ని కాపాడకపోతే ఈ రోజు నీవు ఇట్లుంటావా? ఆ దేవుడే నీ భర్తను కాపాడకపోతే ఈ రోజు నీవు ఇట్లుంటావా? ఆ దేవుడే నీ భార్యను కాపాడకపోతే ఈ రోజు నీవు ఇట్లుంటావా? ఆ దేవుడే నీ బిడ్డలను కాపాడకపోతే ఈ రోజు నువ్వు ఇట్లుంటావా? కృతజ్ఞత కావాలి. నోరు లేని జంతువులకు కృతజ్ఞత ఉంది ప్రియులారా. ఈ యొక్క నయమాన్ అనే వ్యక్తి అన్యుడు, దేవుణ్ణి ఎరగని వాడు. అట్టి వ్యక్తి కృతజ్ఞత కలిగి ఎప్పుడైతే యోర్దాన్ నదిలో మునిగాడో, అతను కుష్ఠరోగం పోయిందో, పద ఇంటికి, మన సిరియా దేశానికి వెళ్ళిపోదాం అనలేదు. అతను వెనక్కి తిరిగి వచ్చి, ఏమండి దైవజనుడు యొక్క గేటు పట్టుకుని ఏలాడుతున్నాడు. ఎందుకు ఏలాడుతున్నాడు? కుష్ఠరోగం పోయిందిగా, ఎందుకు ఏలాడుతున్నాడు? అయ్యా, ఆ దైవజనుడు ఇక్కడికి రాబడలే, నా ముఖం చూడబడలే, నాతో మాట్లాడబడలే, ఈ కానుకలు తీసుకుంటే చాలయ్యా బతిలాడుతున్నాడు. ఈ కానుకలు ఎందుకంటే నా కర్మ బాగొట్టాడు, నా రోగము బాగొట్టాడు, నేను ఎంత అవమానాలు పడ్డానో, ఎంత బాధపడ్డానో, నా భార్య నాకు దూరమై, నా బిడ్డలు నాకు దూరమై, నేను మంత్రిగా ఉన్నాను గాని పైన అన్ని నేను ధరించుకుంటున్నాను గాని నా బట్టలన్నీ తీస్తే ఒకటే వాసన, నా వేళ్ళు చేతులన్నీ
కొరుక్కుపోయి ఎంత కష్టాలు, ఎంత అవమానపడ్డాను, అదంతా పోగొట్టిన ఆ దైవజనుడు నాతో మాట్లాడబడలే, నా దగ్గరికి రాబడలే, నన్ను చూడబడలే, ఈ కానుకలు తీసుకోమను, ఇంకా నేను ఎత్తుకొచ్చేస్తా, ఈ బంగారానికి ఇంకా 100 రెట్లు ఎత్తుకొచ్చేస్తా, ఈ కానుకలు తీసుకోమనని ఆ గేటు పట్టుకుని ఏలాడుతున్నాడు. ఎంతో కృతజ్ఞత ప్రియులారా, ఎంతో కృతజ్ఞత. అవును, దేవుడి బిడ్డలమైన మనకి కృతజ్ఞత ఉండాలి. ఈ కృతజ్ఞత మీద బైబిల్లో ఒక కీర్తనే ఉంది, నా ప్రాణమ యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన మేలులో దేనిని మరొకము. ఈ రోజు మర్చిపోయి, దేవుడు చేసిన మేలులు మర్చిపోయి, ఆయన చేసిన ఉపకారాలు మర్చిపోయి, ప్రియ దేవుని బిడ్డలారా, ఎవరైనా మీ ఎడల మేలు చేస్తే, నో అది కాదు, మీరెవరికైనా మేలు చేస్తే వాళ్ళు మర్చిపోతే మీరెంత బాధపడతారు? మీరెవరికైనా ఒకరికి ఉపకారం మీరు చేస్తే, వాళ్ళు రోడ్లో పోతూ మిమ్మల్ని కనీసం విష్ చేయకపోతే, చూడు నేను ఆమెకి ఎంత మేలు చేశాను, ఆ బ్రదర్కి ఎంత మేలు చేశాను, ఈ రోజు నేను రోడ్లో పోతుంటే కనీసం విష్ చేయలేదే, చూడు ఎంత కృతజ్ఞతలు, మీరెట్ట అనుకుంటారు? మరి దేవుడు మీకు ఇన్ని మేళ్ళు చేస్తే కనీసం ఆయన మందిరానికి వచ్చేదానికి టైం లేదు, కనీసం ఆయన ఆరాధించేదానికి టైం లేదు, కనీసం ఆయన స్తుతించేదానికి టైం లేదు, కనీసం ఆయన గణపరిచేదానికి టైం లేదు. ప్రియులారా, ఎంత విచారం అండి. అదే ఆ రోజు మిమ్మల్ని కాపాడకపోతే అసలు ఈ రోజు భూమి మీద ఉంటారా? ఈ రోజు అసలు మనం మన కుటుంబంతో సంతోషిస్తూ ఉండగలమా? అందుకనే కృతజ్ఞత వెరీ వెరీ చాలా 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 ఇంపార్టెంట్ అండి. ఆ యొక్క నయమాను, ఆ మంత్రి కృతజ్ఞతతో ఏవండి దైవజనుడు గేటు పట్టుకుని ఏలాడుతున్నాడు, ఈ కానుకలు తీసుకోమని అంటున్నాడు. లోపల నుంచి వచ్చిన మాట ఏంటంటే, అయ్యా ఆయన తీసుకోడు, ఆయన కానుకలు తీసుకునేవాడు కాదు, మీరు మళ్ళా మీ ఇంటికి మీరు క్షేమంగా వెళ్ళమన్నప్పుడు అతను బాధపడుతూ అతను అలాగనే వెళ్తూ ఉన్నాడు. ఇదంతా చూసినటువంటి గెహజీ, ఇదిగో నా యజమానుడు ఈ కానుకలు తీసుకోవటానికి ఇష్టపడలేదు, నేను తీసుకుంటానని చెప్పి అతనిలో ఉన్నటువంటి అది ఆ పాపము చేసే అవకాశం రానంత కాలం అందరూ మంచోళ్లే. ఒక స్త్రీ వచ్చి పాపం చేద్దామని అవకాశం రానంత కాలం ప్రతి పురుషుడు మంచోడే. ఒక స్త్రీ వచ్చి, ఒక అందమైన స్త్రీ వచ్చి నేను నీతో పాపం చేస్తాను అన్నా కూడా వెనక్కి వస్తే దెన్ యు ఆర్ పర్ఫెక్ట్. హల్లెలూయా చెప్పండి. ఏదైనా ఒక అవకాశం వచ్చినప్పుడు, పాపం చేసే అవకాశం వచ్చినప్పుడు, తప్పుడు పనులు చేసే అవకాశం వచ్చినప్పుడు, తప్పుడు విధానంలో ధనార్జన చేసే అవకాశం వచ్చినప్పుడు, ఒక సంతకం పెడితే ఒక 10 లక్షలు వచ్చే అవకాశం వచ్చినప్పుడు కూడా, అయ్యా నన్ను దయచేసి ఇబ్బంది పెట్టొద్దు, నేను ఆ సంతకం పెట్టలేను, ఆ 10 లక్షలు అది నాకొద్దు, అదేదో మీరు చూసుకోండి అని నువ్వు పక్కకి తప్పుకుంటే నువ్వు పర్ఫెక్ట్. ప్రియులారా, ఈ గెహజీ అప్పటి వరకు మంచోడే, అప్పటి వరకు చాలా బాగున్నాడు, పరిచర్య చేస్తున్నాడు, దైవజనుడికి లోపడ్డాడు, మందిరంలో బాగున్నాడు, శిష్యుడిగా ఉన్నాడు, అన్ని బాగున్నాయి. ఎప్పుడైతే అతను ఆ యొక్క ధనాన్ని చూశాడో అతని మనసు మారిపోయి దాని వెంట పరిగెత్తాడు. ప్రియులారా, పరిగెత్తి ఆ రథముల వెంట పరిగెత్తి ఆ రథములు ముందుకు పోయి నుంచున్నాడు. వెంటనే ఆ మినిస్టర్ చూసి వెంటనే దిగి, అయ్యా ఏంటి ఎందుకు వచ్చావు నాయన, ఏంటంటే నా యజమానుడు మనసు మార్చుకున్నాడు. అవును ప్రియులారా, పాపం చేసే ప్రతివాడు అబద్ధాలు చెప్పాల్సిందే, అవునా కాదా? పాపం చేసే ప్రతివాడు ఏం చెప్పాలి? అదే పాపం చేయకపోతే అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదు కదా ప్రియులారా. పాపం చేసే ప్రతి వాడు అబద్ధాలు వాడు వాడాల్సిందే ప్రియులారా. ఇప్పుడు ఏదైనా ఒక ఫోన్ వచ్చింది, ఏదో సరదా గట్టా వెళ్ళి దూరంగా వెళ్ళి మాట్లాడావు, ఓకే అయిపోయింది. నువ్వు ప్రతి ఫోన్ వచ్చిన ప్రతిసారి దూరంగా వెళ్ళి మాట్లాడుతుంటే ఇంట్లో భార్యకు అనుమానం రాదా? ప్రతిసారి నువ్వు బయటకు ఎందుకు మాట్లాడుతున్నావు? ప్రతిసారి ఎందుకు మాట్లాడుతున్నావు? నువ్వు అంత రహస్యాలు ఎందుకున్నాయి? అంత ఇది ఎందుకుంది? ఎవరు వాళ్ళు? ప్రియ దేవుని బిడ్డలారా, ఇక వాడు ఏం చెప్పాలి? అబద్ధాలు చెప్పాలి. పాపం చేసే ప్రతి వాడు అబద్ధాలు వాడు చెప్పాలి. ఇతను ఎప్పుడైతే ఆ ధనం కోసం ఏం చెప్తున్నాడు, నా యజమానుడు, నా దైవజనుడు
మనసు మార్చుకున్నాడు. మనసు మార్చుకుని కానుకలన్నీ ఎత్తుకురమ్మన్నాడయ్యా. ఈ కానుకలను ఎత్తుకురమ్మన్నాడు అనగానే అతను, అయ్యా ఇంతకంటే భాగ్యం ఏముందయ్యా, ఎత్తుకుపో అని చెప్పి అన్ని ఇచ్చి పంపించాడు. ఎంత విచారము ప్రియులారా, ఒకసారి ఆలోచించండి. అంత అయిపోయింది కదా. ఆ తర్వాత గెహజీ అవన్నీ తెచ్చుకుని దాచిపెట్టుకుని ఏమి ఎరగనట్టుగా దైవజనుడి దగ్గరికి వచ్చాడు. బాగా వినాలి. అప్పుడు ఆ దైవజనుడు అంటున్నాడు, గెహజీ ఎక్కడికి వెళ్ళావు నువ్వు? గెహజీ ఎక్కడికి వెళ్ళావు నువ్వు? గెహజీ ఎక్కడికి వెళ్ళావు నువ్వు? అతను అన్నాడు, నేను ఎక్కడికి వెళ్ళానయ్యా? నేను ఎక్కడికి వెళ్ళాను? ఇక్కడే ఉన్నానుగా, పక్కనే ఉన్నానుగా, బయట ఉన్నానుగా. అప్పుడు అతను అంటున్నాడు, నువ్వు ఆ ధనం కోసం, ఆ వెండి కోసం, ఆ బంగారు కోసం నువ్వు వెళ్ళినప్పుడు నా మనసు, నా ఆత్మ నీతో రాలేదా? హల్లెలూయా చెప్పండి. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజు మీరు దేవునికి విరోధమైన మార్గాల్లో వెళుతుంటే దేవుని ఆత్మ మిమ్మల్ని చూడటం లేదా? దేవునికి విరోధమైన మార్గాల్లో మీరు పోతుంటే దేవుని ఆత్మ మిమ్మల్ని గమనించటం లేదా? దేవునికి విరోధమైన పనులు మీరు చేస్తుంటే దేవుని ఆత్మ మిమ్మల్ని గమనించటం లేదా? అందుకనే ఈ రోజు నా అంశం ఏంటి? ఈ రోజు నా సబ్జెక్ట్ ఏంటి? మన సబ్జెక్ట్ ఏంటి? దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి. అతను అనుకున్నాడు, గెహజీ అనుకున్నాడు, ఎవరికి తెలియదు, ఏమి తెలియదు, ఏమండి దైవజనుడికి ఏం తెలియదు అని. దైవజనుడు అంటున్నాడు, నువ్వు ఆ ధనం కోసం, ఆ వెండి కోసం వెళ్ళినప్పుడు నా మనసు, నా ఆత్మ నీతో రాలేదా? నిన్ను చూడలేదా? ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, పిల్లి పాలు తాగుతూ అనుకుంటుందంట. పెద్దవాళ్ళు చెప్పిన సామెత ఊరికినే కాదు కదా, నన్నెవరు చూడటం లేదని. ఈరోజు నువ్వు చేసే ప్రతి పాపము, ఈరోజు నువ్వు చేసే ప్రతి అక్రమము, ఈరోజు నువ్వు చేసే ప్రతి మోసము, చెప్పే ప్రతి అబద్ధము, చేసే ప్రతి పాడు పనులన్నీ దేవుని ఆత్మ చూడటం లేదా? దేవుని ఆత్మ వినటం లేదా? దేవుని ఆత్మ గమనించడం లేదా? మరి అటువంటి దుష్ప్రవర్తన కలిగి ఉంటే పరిశుద్ధాత్మ దేవుడు దుఃఖపడ్డా? ఏమంటే పరిశుద్ధాత్మ దేవుడు వేదన పడడా? అందుకని ఈ రోజు వరల్డ్ ప్రేయర్ డే రోజున పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చిన ఈ రోజున పెంటెకోస్తు దినాన దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడు? దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి. హల్లెలూయా చెప్పండి. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచొద్దు. మనం దేవుని పరిశుద్ధాత్మ మనము దుఃఖపరచకూడదు. చేతనైతే మనం సంతోషపరచాలి, చేతనైతే ఆనందపరచాలి. దేవుని పరిశుద్ధాత్మను ఆనందపరిచే సత్ప్రవర్తన కలిగి ఉండాలి గాని దుఃఖపరిచే చెడు ప్రవర్తన మనము కలిగి ఉండకూడదు. ప్రియులారా, అసలు రక్షించబడిన తరువాత వినాలి బాగా, రక్షించబడిన తరువాత మన యాటిట్యూడ్ మారాలి, మన ఉద్దేశాలు మారాలి, మన ఆబ్జెక్టులు మారాలి. ఏం మారాలి? ఒకటే, నేను నా బ్రతుకు ద్వారా నా దేవుణ్ణి గణపరచాలి. ఆమెను చెప్పండి. ఎందుకంటే ఇప్పటి వరకు లోకంలో బ్రతికాను, లోకంలో నేను తిరిగాను, లోకంలో అనుభవించాను, లోకంలో పాపం అంతా నేను చేశాను. ఇదిగో ఇప్పుడు నేను రక్షణ పొందాను కదా, నా కోసం నా ప్రభు రక్తం చిందించాడు కదా, నూతన జీవితాన్ని ఇచ్చాడు కదా. ఇది మొదలుకొని నా దేవుణ్ణి సంతోషపరుస్తా, నా దేవుణ్ణి ఆనందపరుస్తా, నా దేవుణ్ణి సంతోషపరిచే పని చేస్తా, నా దేవుణ్ణి ఆనందపరిచే క్రియలే నేను చేస్తా. ఆయన్ని దుఃఖపరిచే పని నాకెంత డబ్బులు ఇచ్చినా నేను చేయను, నాకెంత లాభం వచ్చినా నేను చేయనంటే చేయను. ప్రియ దేవుని బిడ్డలారా, అట్టి బలమైన తీర్మానం కలిగి దేవుని బిడ్డల ముందుకు సాగాలి. హల్లెలూయా చెప్పండి. అందుకని ఈరోజు ఈ యొక్క ఎఫెసీయులకు రాసిన పత్రిక మనం చదువుకున్న వాక్య భాగంలో 4వ అధ్యాయంలో 30వ వచనంలో దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచొద్దు. ఏముంది అక్కడ? విమోచన దినం వరకు ఆయన యందు మీరు, చెప్పండి, ఎవరు యందు? ఆ పరిశుద్ధాత్మ దేవుని యందు మనము ముద్రించబడి ఉన్నాం. మరి ఆయన దుఃఖపరిస్తే, ఆ విమోచన దినం రోజున ఆయన మనం రిజెక్ట్ చేస్తే, అబ్బాబాబా, వెరీ ఇంపార్టెంట్ అండి, చాలా ఇంపార్టెంట్ మాట ఇది. విమోచన దినం అంటే ఎప్పుడో మీకు తెలుసా? విమోచన దినం అంటే ఎప్పుడో మీకు తెలుసా? రెండవ రాకడలో నీ యొక్క సమాధి తెరవబడి మహిమ శరీరం ధరించుకుని క్రీస్తును ఎదుర్కొనే దినం, అదే విమోచన దినం, అదే విడుదల దినం.
వినాలి బాగా. ఈ లోకం యాత్ర ముగించుకొని చనిపోయి సమాధి చేయబడి యేసు ప్రభు ఏమండి మధ్యాకాశంలోకి వచ్చినప్పుడు, మేఘాల మీదకి వచ్చినప్పుడు ప్రతి నేత్రమైన చూచును అన్న ఆ సమయంలో నీ సమాధి తెరవబడి నీ యొక్క మహిమ శరీరం నీవు ధరించుకొని ప్రభువును ఎదుర్కొనే దినం అదే విమోచన దినము. ఇక అక్కడి నుంచి నీకు జాయ్ఫుల్నెస్ ఉంటది, ఇక అక్కడి నుంచి ప్రభువుతో గడిపే కృప ఉంటది, ఇక అక్కడి నుంచి దేవుడితో ఉండే భాగ్యం ఉంటది. ఆ విమోచన దినం వరకే పరిశుద్ధాత్మ దేవుని యందు నువ్వు ముద్రించబడి ఉన్నావు. మరి ఆ రోజు నిన్ను పరిశుద్ధాత్మ దేవుడు రిజెక్ట్ చేస్తే, ఆ రోజు పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను వద్దు అంటే, ఆ రోజు పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను ఏమండి పక్కకు నెట్టేస్తే నీ పరిస్థితి ఏంటి? అందుకనే ఆ పరిశుద్ధాత్మ దేవుణ్ణి మనము దుఃఖపరచకూడదని ఈరోజు మనం అందరం కూడా హెచ్చరించబడుతున్నాం ప్రియులారా. ఎందుకంటే చాలా మందికి మొహమాటాలు ఎక్కువ. అమ్మో మా ఆయన ఏమని అనుకుంటాడు, మా భార్య ఏమని అనుకుంటుంది, మా అన్నోళ్ళు, మా అక్కోళ్ళు, మా వాళ్ళు, మీ వాళ్ళు, మీ అక్కోళ్ళు, మీ అన్నోళ్ళు, మీ భార్య, ఏమండి మీ భర్త. అక్కడ ఎవరు జవాబుదారీ కాదండి. వాళ్ళ బంధాలకు అనుబంధాలకు విలువిస్తూనే దేవుని దుఃఖపరిచే పని ఎన్నటికీ చేయకూడదు. ఎన్నటికీ మనం చేయకూడదు. ఫస్ట్ గాడ్, నెక్స్ట్ ఎనీథింగ్. మొదటి ప్రేమ, మొదటి స్థానం, మొదటి అన్ని మొదటి దేవుడికే, నెక్స్ట్ ఏదైనా. కాబట్టి మొహమాటాలకు పోయి మన యొక్క ఆత్మీయ జీవితాన్ని పాడు చేసుకొని దేవుని ఆత్మను దుఃఖపరుచుకొని ఆ తర్వాత మనము రిజెక్ట్ అయిపోతే, మీ అప్లికేషన్ రిజెక్ట్ అయిపోతే, ఏమండి మీ యొక్క రెండవ రాకడలో విమోచన దినమందు మీ ఆత్మ రిజెక్ట్ అయిపోతే మీ పరిస్థితి ఏమవుతుందో ఒక్కసారి ఆలోచించండి. పరలోకములోనికి ఎంట్రన్స్ లోకి పోకుండా మీ ఆత్మ రిజెక్ట్ అయిపోతే మీ పరిస్థితి ఏమిటి ఒక్కసారి ఆలోచించండి. అందుకనే దేవుని పరిశుద్ధాత్మను మీరు దుఃఖపరచొద్దు. రే దేవుని బిడ్డలారా, గిరెట్లు అన్ని మానేసి, చుట్టలన్నీ మానేసి, ఎవరిని సమస్తం విడిచిపెట్టి మళ్ళా నువ్వు కొద్ది రోజులు అయిపోయినాక ఎవడు రక్షణ పొందానని అది ఇది చెప్పి నాటకాలాడి ఆ తర్వాత మళ్ళీ నువ్వు సిగరెట్లు మొదలెడితే ఆత్మ దుఃఖపడతాడా లేదా? తాగుడు మొదలెడితే దుఃఖపడతాడా లేదా? పేకాట మొదలెడితే దుఃఖపడతాడా లేదా? మళ్ళీ చెడు పనులు చేయడం, ఏమండి ఫస్ట్ సారి చేస్తే భయం, రెండోసారి చేస్తే నో భయం, మూడోసారి చేస్తే అసలు భయం లేదు, అంత మామూలే. అంటే ఇక భయం లేని జీవితం, భక్తి లేని జీవితం అలా నువ్వు గడిపేస్తే ఆత్మదేవుడు నిన్ను బట్టి దుఃఖపడతాడా లేదా? ఆత్మను నీవు దుఃఖపరిస్తే నీకు క్షేమమా? పరిశుద్ధాత్మను దుఃఖపరిస్తే నీకు మేలా? పరిశుద్ధాత్మను సంతోషపరిస్తే నీకు మేలా? ఏది మేలు? మానవుడా ఆలోచించుకో. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచొద్దు. మనం ఒక అబద్ధం చెప్పినప్పుడు, ఒక మోసం చేసినప్పుడు, ఒక అక్రమం చేసినప్పుడు, ఒక దుర్మార్గతగా మనం ప్రవర్తించినప్పుడు, దేవునికి విరోధంగా బతికినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు, అయ్యో నా కుమారుడా, అయ్యో నా కుమార్తె, నీవింకా గ్రహించడం లేదా? నీవింకా తెలుసుకోవడం లేదా? నీవింకా ఇంకా ఇంకా ఎంతకాలం ఇలా ఉంటావని ఆత్మదేవుడు దుఃఖపడతాడు. ప్రియ దేవుని బిడ్డలారా, అలాంటి పరిస్థితిలో మీరు ఉండొద్దని, ఆత్మదేవుడిని దుఃఖపరచొద్దని ఈరోజు దైవజనుడిగా మీకందరికీ నేను మీకు తెలియచేస్తున్నాను. హల్లెలూయా చెప్పండి. ఇంకో మాట మనం చూద్దాం. ఏమండి, ఈ యొక్క గాస్పల్స్ లో నుంచి ఒక మాట ఉంది. గాస్పల్స్ లో ఒక మాట ఉంది. లూకాసు వార్త, లూకా రాసిన గాస్పల్ అది. లూకాసు వార్త 12వ అధ్యాయం 10వ వచనం. 12వ అధ్యాయం 10వ వచనం. మనుష్య కుమారుని మీద వ్యతిరేకముగా ఒక మాట పలుకువానికి పాప క్షమాపణ కలుగును గాని, వినాలి, పరిశుద్ధాత్మను దూషించువానికి
ప్రియ దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మను దూషిస్తే క్షమాపణ లేదంట. పరిశుద్ధాత్మను దూషిస్తేనే క్షమాపణ లేకపోతే, అంటే మాట్లాడితే క్షమాపణ లేకపోతే, పరిశుద్ధాత్మ విరోధమైన పనులు చేస్తే, పరిశుద్ధాత్మకి ఇష్టం లేని పనులు చేస్తే, పరిశుద్ధాత్మకి అవిధేయమైన దుర్మార్గమైన పనులు చేస్తే క్షమాపణ ఉందా? పరిశుద్ధాత్మ దేవుడు ఆనందిస్తాడా? దయచేసి ఒక్కసారి ఆలోచించండి. ఎవరైనా వచ్చి అమ్మా 10 రూపాయలకైనా వడ్డీకి ఇవ్వమంటే ఇస్తారా? 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 ప్రియ దేవుని బిడ్డలారా, ఆలోచించండి. మనము ప్రతి విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ప్రతి విషయంలో చాలా చాలా కేర్ఫుల్ గా ఉండాలి. మనము పరిశుద్ధాత్మను ఏమండి దూషిస్తే అట్టి వారికి పాప క్షమాపణ లేదు. బాగా అర్థమైంది. దూషించమంటే మాటలు. మరి పరిశుద్ధాత్మ విరోధమైన పనులు చేస్తే ఇంకా అట్టి వారికి క్షమాపణ ఉందా? ఈరోజు పరిశుద్ధాత్మకి విరోధమైన పనులు, దేవునికి అవిధేయకరమైన పనులు, ఆయాసకరమైన పనులు, దేవుణ్ణి దుఃఖపరిచే పనులు. ఒక దేవుణ్ణి నమ్ముకున్న వ్యక్తి ఒక మంత్రగాడి దగ్గరికి వెళ్ళి, ఇదిగో నాకు తాయితే అదే ఇదే అని అక్కడికి వెళ్ళి తల వంచుకు నుంచుంటే పరిశుద్ధాత్మ దేవుడు దుఃఖపడతాడా, ఆనందిస్తాడా? ఎంత విచారం! ఒక్కసారి ఆలోచించండి. నువ్వు దేవుని బిడ్డవు కదా, దేవుని యందు విశ్వాసం ఉంచావు కదా, రక్షించబడ్డావు కదా, దేవుని పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను అనునిత్యము కాపాడుతున్నాడు కదా. అటువంటి వ్యక్తివి నీవు కష్టం వచ్చిందని ఒక మంత్రగాడి దగ్గరికి వెళ్ళి నాకు తాడేయ్యా తాయిత్తేయ్యా అని వాడి కాడ తలదించుకుంటే ఆత్మదేవుడు దుఃఖపడతాడా, సంతోషిస్తాడా? ఆలోచించండి. కాబట్టి ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మకు విరోధమైన మాట మాట్లాడితే క్షమాపణ లేదన్నప్పుడు, ఆయనకి విరోధమైన పనులు చేస్తే, విరోధమైన కార్యాలు చేస్తే, ఆయనకి ఇష్టం లేని పనులు చేస్తే, సత్ప్రవర్తనకి బదులుగా దుష్ప్రవర్తన కలిగి ఉంటే దేవుడు సంతోషిస్తాడా? ఒకసారి ఆలోచించండి ప్రియ దేవుని బిడ్డలారా. అందుకనే ప్లీజ్ యువర్ గాడ్, మీ దేవుణ్ణి సంతోషపరచండి, మీ దేవుణ్ణి ఆనందపరచండి, మీ ప్రవర్తన ద్వారా మీ దేవుణ్ణి సంతోషపరచండి. ఓ నా కుమార్తె చూడండి ప్రియులారా, యోబు గురించి ఎవరు సాక్ష్యం ఇచ్చారండి? యోబు గురించి ఎవరు ఇచ్చారు? దేవుడే ఇచ్చాడు. అవునా కదన్నా? ఎవరితో ఇచ్చాడు? సాతానుతో. సాతానా, చూసావా నా కుమారుడైన యోబుని? చూసావా నా సేవకుడైన యోబుని? చూసావా అతను ఎట్లున్నాడో? చూసావా ఎంత భక్తిపరుడో? చూసావా ఎంత నమ్మకస్తుడు? చూసావా? అతను అంటాడు, ఓ దేవా సాల్లే, అతని యొక్క ఇంటి చుట్టూ కంచె వేశావు, అన్ని ఇచ్చావు, పిల్లలు గాని ఆస్తి గాని ఐశ్వర్యం అన్ని ఇచ్చావు, అందుకనే నిన్ను ఆయన అట్టున్నాడు, అవన్నీ తీసే అప్పుడు చూడు. వెంటనే దేవుడు కూడా ఓకే, అతనేందో నీకు తెలియాలి, ప్రపంచానికి తెలియాలని ఆ కంచె తీసేసి వాటన్నిటి మీద అధికారం ఇచ్చి అతని ప్రాణం మీద నీకు అధికారం లేదు పో అన్నప్పుడు సాతానుడు యోబుని ఏం చేశాడు? ఎట్ట చేశాడు? ఎన్ని చేసినా యోబు ఎంత భక్తిగా ఉన్నాడు, ఎంత విశ్వాసంగా ఉన్నాడు, ఎంత నమ్మకం ఉన్నాడు. దేవుణ్ణి సంతోషపరిచాడు, దేవుణ్ణి మహిమపరిచాడు. ఒక్క మాట కూడా దేవుడికి విరోధంగా చెప్పాలి, విరోధంగా మాట్లాడలేదు. ప్రియ దేవుని బిడ్డలారా, కాబట్టి అందుకనే దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచొద్దు, దేవుని ఆత్మను దుఃఖపరచు. మీకు తెలుసా, టాపిక్ వచ్చింది కాబట్టి మీకు చెప్తున్నా. పరిశుద్ధాత్మ దేవుడి పని ఏంటి? ఆదరణకర్త. హల్లెలూయా చెప్పండి. నిన్ను ఆదరిస్తాడండి, నిన్ను బలపరుస్తాడు, నిన్ను ఓదారుస్తాడు, కృంగిపోతే లేవనెత్తుతాడు, ధైర్యపరుస్తాడు, గుడ్ కౌన్సిలర్, ఆలోచనిస్తాడు, సలహా ఇస్తాడు. మీకు తెలుసా మంచి సలహా ఎలా ఉంటది? గొప్పగా ఉంటదండి. అందుకనే ముఖ్యమంత్రులు కూడా సలహాదారులను పెట్టుకుంటారు. అలా పెట్టుకుని అలా అపాయింట్ చేసిన అధికారం వాళ్ళకు ఉంది. వాళ్ళకి ఎంత జీతమైన ఇచ్చుకునే అధికారం ఉంది. సలహాదారులు ముఖ్యమంత్రి రాజులకి అప్పటి నుంచి ఉంది. ఆనాడు రాజులకి మంత్రులు ఉండేవాళ్ళు.
కాబట్టి సలహా పరిశుద్ధాత్మ మంచి డెసిషన్ ఇస్తాడు, మంచి ఆలోచన ఇస్తాడు, మంచి మార్గములో నిన్ను నడిపిస్తాడు, నీ హృదయాన్ని గద్దిస్తాడు, నీకు ఆలోచన ఇస్తాడు, ఆదరిస్తాడు, ఓదారుస్తాడు, బలపరుస్తాడు, నిన్ను హెచ్చరిస్తాడు. అలాంటి పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఈరోజు నీ యొక్క దుష్ప్రవర్తన ద్వారా, చెడ్డ ప్రవర్తన ద్వారా దుఃఖపరిస్తే నీకు క్షేమమా? అందుకనే దేవుని పరిశుద్ధాత్మను చెప్పండి దుఃఖపరచొద్దు. ప్రియమైన సహోదరుడా, ఈరోజు మంచి తీర్మానం నీవు చేయాలి. ఏంటది? దేవుని ఆత్మను నేను ఇక దుఃఖపరచను, నా ప్రవర్తన ద్వారా దుఃఖపరచను, నా మాటల ద్వారా దుఃఖపరచను, నా క్రియల ద్వారా నేను దుఃఖపరచను, నా చేతనైనంత మట్టుకి నా దేవుణ్ణి సంతోష పెట్టే పని నేను చేస్తాను, నా దేవునికి విరోధమైన పని నేను చెయ్యను. తీర్మానం మీరు చేసుకోండి. ఏమండి, మంచి తీర్మానం మంచి జీవితానికి ఇస్తూ, మంచి అలవాట్లు, మంచి ఆరోగ్యం ఇస్తాయండి. ఏమండి, మనుషులు ఏం చెప్తారు, డాక్టర్లు ఏం చెప్తారు? మందులు కాదు. ఏమండి లైఫ్ ని మీరు లైఫ్ స్టైల్ మార్చుకోండి అంటున్నారు. మందులు ఇవన్నీ కాదు, లైఫ్ స్టైల్ మార్చుకోమంటున్నారు. నేను కూడా చెప్పేది అదే. మీ జీవితంలో మీరు మార్చుకోండి. ఇంతకు ముందు అయ్యే పనులు అది అంతా బతుకదే, ఇప్పుడు అదే మార్పేయండి. లైఫ్ స్టైల్ మార్చండి, ఆత్మీయంగా మారండి, దేవునిలోకి రండి, విశ్వాసంగా బతకండి, భయభక్తులతో జీవించండి, దేవునికి ఇష్టలుగా బతికి ఆ ప్రభువుని సంతోషపరచండి. అప్పుడు దేవుడు మిమ్మును ఆశీర్వదిస్తాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మీకు తెలుసా, అసలు ఆది కాండములోనే ఈ మనుషుల్ని నేను ఎందుకు సృష్టించానని దేవుడు సంతాపపడ్డాడంట. ఆది కాండంలోనే. అంటే మనుషుని యొక్క హృదయం అలాంటిది, మనుషుని యొక్క విధానం అలాంటిది. అలాంటి స్థితిలో ఉన్న మనలను దేవుడు ప్రేమించి ఆయన దేవుని కుమారుడుగా ఈ లోకానికి వచ్చి మన కోసం ప్రాణం పెట్టి రక్తం చిందించిన ఆ దేవుని పట్ల కృతజ్ఞత కలిగి విశ్వాసం మీరు కలిగి ఉండండి. ఏమండి, రోజులు బాగలేవు, చాలా పరిస్థితులు చాలా కడుదీన స్థితిలో ఉన్నాయి ప్రియులారా. మళ్ళీ కరోనా వస్తా ఉంది, మీరందరూ కూడా జాగ్రత్తగా ఉండాలి. కొంచెం మనుషులు ఎక్కువ మంది మధ్యలోకి వెళ్ళినప్పుడు మీరు కూడా జాగ్రత్తగా ఉండాలి, మాస్క్ వేసుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లో జలుబు అనేది రానివ్వకుండా జాగ్రత్తగా మీరు చూసుకోండి. ఒకవేళ ఏదన్నా జలుబు వచ్చినా కూడా దాన్ని వెంటనే పరిష్కరించుకోవడానికి మీరు ప్రయత్నించండి. ఏదైనా జలుబు చేస్తే అలాంటి వారు ఆ ఒక్క సండే మందిరానికి రాకుండా ఆగండి. అలా ప్రతి విషయంలో మీరు మీ పక్కనున్న వాళ్ళతో కూడా మీరు జాగ్రత్తగా ఉండండి. అలా మీరు ఇటు దేవునిలోను లోకములోను జాగ్రత్తగా ఉండండి. సంఘంలో బాధ్యతగా ఉండండి, భారం కలిగి ఉండండి. సంఘం పలన బాధ్యత కలిగిన కుమార్తెగా ఉండండి, బాధ్యత కలిగిన కుమారుడుగా ఉండండి. పాస్టర్ గారు, ఆయన కుటుంబం, సేవ, ఇవి పరిచయం ఏ విధంగా నడుస్తుంది, ఎట్లా నడుస్తుంది, ఎలా ఇది జరుగుతుంది, ప్రతి విషయంలో బాధ్యత కలిగిన కుమారుడు తండ్రిని సంతోషపరుస్తాడని రాయబడి ఉంది. మీరు బాధ్యత కలిగిన కుమారుడుగా, కుమార్తెగా, ఇదిగో ఈమె బాధ్యత కలిగిన కుమార్తె, బాధ్యత కలిగిన కుమారుడు అని నేను చెప్పేటట్టుగా మీ యొక్క జీవితాలను మీరు కొనసాగించుకోండి. అప్పుడు దేవుడు మిమ్మల్ని బలపరిచి స్థిరపరుస్తాడు. దేవునికి విరోధమైన పని లక్షలు ఇచ్చినా వద్దు, కోట్లు ఇచ్చినా వద్దు. దేవునికి విరోధమైన పనులు అవసరం లేదు. అట్టి ధనార్జన అవసరం లేదు, అట్టి డబ్బు అవసరం లేదు, అట్టాటిది ఏమీ మనకు అవసరం లేదు ప్రియులారా. దేవునిలో విశ్వాసంగా ఉండి విశ్వాసంగా మనం చనిపోతే పరలోక రాజ్యాన్ని సంపాదించుకుంటాం. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. రాజ్యాన్ని సంపాదించుకోవాలి, ఇదే ప్రాముఖ్యత. దేన్ని సంపాదించుకోవాలి? చెప్పండి దేన్ని? రాజ్యాన్ని సంపాదించుకోవాలి, దైవ రాజ్యాన్ని సంపాదించుకోవాలి. అదే మనకి గురి అమ్మ. 2 చేతులు జోడి దండం పెట్టి నేను చెప్తున్నా, అదే గురి. రాజ్యాన్ని మీకు తెలుసా, ఈ బైబిల్ ఈ రోజు మన చేతుల్లోకి రావటానికి కొంతమందిని ఏం చేశారు మీకు తెలుసా? తిరగదిప్పి సిలువ వేశారు. ఇదే సిలువని తిరగదిప్పితే ఎలా ఉంటది? అట్లా తల కిందకి కాళ్ళు పైకి పెట్టి సిలువేశారా. కానీ
మీరేమన్నా చేయండి, యేసయ్యను వదలం, మాకు రాజ్యం ముఖ్యం అన్నారు. కొంతమందిని కాగే నూనెలో వేశారు, కొంతమందిని బతికుండగానే చర్మం ఒలిచారు. మీరు చూస్తే ఏమండి, గొర్రెని పొట్టేల్ని చంపి పూర్తిగా చనిపోయినాక ఆ చర్మాన్ని మొలుస్తారు. తర్వాత మాంసం పాటికి మాంసం, చర్మం పాటి చర్మం అమ్ముకుంటారు. దీన్ని వదలండి, యేసయ్యను వదలండి, లేకుంటే మిమ్మల్ని మీ చర్మం ఒలిచారు. వాళ్ళు ఒలిపించుకున్నారు. ఏమైనా చేయండి, మాకు ఆ రాజ్యం ముఖ్యం అన్నారు. ఇప్పుడుండే వాళ్ళకి ఏం అర్థం కావటంలే, డాన్సులు వేస్తా ఉన్నారు. దేవుడు అంటే భయం లేకుండా, భక్తి లేకుండా, విశ్వాసం లేకుండా, కృతజ్ఞత లేని వారు ఉంటున్నారు. మంచిది కాదు, మంచిది కాదు. బాధ్యత కలిగిన కుమార్తెగా ఉండు, బాధ్యత కలిగిన కుమారుడుగా ఉండు. సంఘంలో మంచి రోల్ ప్రదర్శించు, దేవుని కొరకు జీవించు, దేవుణ్ణి సంతోషించడమే పనిగా పెట్టుకో. దేవుడు నిన్ను ఘనపరుస్తాడు. ఆమెను చెప్పండి. దేవుడు నమ్మదగిన వాడు. ఆయన శూన్యములో సమస్తం సృష్టించిన దేవుడు. నీ ప్రతి అక్కర ఆయన తీరుస్తాడు. నువ్వు అనుకున్న గొప్పగా నిన్ను, నీ బిడ్డలను ఆశీర్వదిస్తాడు. మీరు చూడండి, నన్ను దేవుడు ఏ రీతిగా ఆశీర్వదిస్తాడు మీరే చూడండి. ఆమెను చెప్పండి. అలాగే మిమ్మల్ని, మీ బిడ్డలను కూడా దేవుడు ఆశీర్వదిస్తాడు. రోషం కలిగిన దేవుణ్ణి రోషంగా సేవించండి, పౌరుషంగా దేవుణ్ణి పౌరుషంగా ఆరాధించండి. ప్రభువులో నమ్మకంగా ఉండండి. ఒంటరిగా ఉన్న దేవుని బిడ్డగా ఉండండి. అప్పుడు దేవుడు మిమ్మల్ని దీవించి బలపరుసటి కృప మనందరికీ దేవుడు దయచేయును గాక. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి, దయగల దేవా, నీకు వందనాలు. ఈ సమయంలో ఈ మాటలు విన్న బిడ్డలందరిని బట్టి వందనాలు ప్రభువా. దీవించి ఆశీర్వదించండి. అవునయ్యా, దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుడి. విమోచన దినం వరకు ఆయన యందు మీరు ముద్రించబడి ఉన్నారని ఈరోజు చదువుకున్న మాటలను బట్టి వందనాలయ్యా. అవునయ్యా, దేవుని పరిశుద్ధాత్మను, దేవుని ఆత్మను మేము దుఃఖపరచకూడదు, వేదన పరచకూడదు, ఏడిపించకూడదు, కన్నీరు పెట్టించకూడదు. మా దుష్ప్రవర్తన ద్వారా, మా చెడు ప్రవర్తన ద్వారా అయ్యా మేము దుఃఖపరచకూడదు. అయ్యా, ఆత్మను దుఃఖ పెట్టకూడదు. ఆత్మను సంతోష పెట్టేవారిగా, ఆత్మను ఆనంద పెట్టేవారిగా, ఆత్మను ఘనపరచువారిగా, ఆత్మ సంతోషపడినట్లుగా మంచి సత్ప్రవర్తన కలిగిన వారిగా మమ్మల్ని చేయండి. మా సంఘాన్ని చేయండి అయ్యా. మా సంఘాన్ని అభివృద్ధి పరచండి, సేవను అభివృద్ధి పరచండి, కృపతో నింపండి, దీవించమని యేసు నామంలో వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్.